అన్న కూతురు పెళ్లి ఆహ్వానించాడు తమ్ముణ్ణి. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వచ్చి కౌన్సిలింగ్, అరే రోషయ్య, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నావురా, అమ్మాయి నువ్వు రండి, పిల్లల్ని తీసుకొని రండి. ఎంత చెడ్డ మనం ఒకట్రా, యేసు ప్రభులే దేవులేదు వదిలేరా, ఫలానా రోజు పెళ్లి రండి అని పిలిచాడు. పాప అన్న పిలిచాడు కదా, ఇన్నాళ్ళకి వచ్చి పలకరించని ఫ్యామిలీతో సహా వెళ్ళాడు. పొద్దున్న నుంచి 3 దాకా పాపం పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాకిరి చేశారు ఆ పెళ్లిలో. తీరా అన్నం తినడానికి విస్తళ్ళు వేసి విస్తళ్ళ ముందు కూర్చుంటే ఆ బంతిలో ఈ ఫ్యామిలీ వచ్చి కూర్చునేసరికి ఆ మిగిలిన వాళ్ళందరూ లేచి వెళ్ళారు. ఎందుకురా లేచి వెళ్తున్నారు అని ఇతని అన్న అడిగాడు వాళ్ళని. మరి వెలివేయబడ్డోని తీసుకొచ్చి మా మధ్యలో కూర్చోబెడితే వాడితో కలిసి మేము ఎక్కడ తింటాం అన్నాం, మేము తినాం అని వెళ్ళారు. దానికి రోషయ్య అన్న అన్నాడు, నేను వాడితో మాట్లాడతాను, నాకు మీరు కావాలి, వాడితో మాట్లాడతాను నేనని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బంతిలోనే, ఇది నా పిల్ల పెళ్లికి సంబంధించిందిరా, ఇది నా పరుగుకు సంబంధించింది, ఇప్పుడైనా చెప్పురా, మునిగిందే లేదు, యేసుప్రభుని వదిలేస్తానని చెప్పు, వాళ్ళందరూ నిన్ను కలుపుకుంటారా, అందరితో పచ్చగా ఉండొచ్చాయా ఈ కార్యక్రమంలో, నా మాటినరా తమ్ముడా. చూసావా అన్న, ఇది మర్యాద కాదన్న, పిలిచి అవమానం చేసినట్టుందన్న. ఇది అవమానం అనుకో, ఇంకొకటి అనుకో, నాకు పిల్ల పెళ్లి ముఖ్యం, నాకు ఊరు ముఖ్యం, మార్చుకుంటానంటావా ఇబ్బంది లేదు, లేకపోతే నిన్నైనా వదులుకుంటా కానీ ఊరిని వదులుకొని రా అన్నాడు. అంటే ఏందన్నా అన్నాడు. అట్టయితే నువ్వు లేచి వెళ్లాల్సిందే అన్నాడు. భార్య భర్త పిల్లలు విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి ఆ పచ్చడో కారం నూరుకొని అప్పుడప్పుడు పిల్లలకు వండి పెట్టుకున్నాను పొద్దుపోయాక. ఎందుకు? కేవలం యేసు ప్రభు విషయంలో అయినా సరే పట్టెట్టబట్టాడో చూడండి, అది నేను చెబుతున్న పాయింట్. ఒకటే మాట, తలంత లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశా, ఇక నా లైఫ్ ఆయనతోనే పోవాలి, ఇంక రెండో దానికి ఈ చేతులు ఎత్తి మొక్కేది లేదా. పాపం ఇస్తరాకుల మీద నుంచి లేపారుగా, అంత దారుణం. పసిపిల్లల కడుపు కూడా చూడకుండా పంపించేశారుగా. ఆయన ఏం పొందాడు? పెళ్ళయింది, అత్తగారింటికి అల్లుడు వచ్చాడని పందిరిలో మంచం వేశారు, కూర్చున్నట్టు ముందుకు పడ్డాడు, ప్రాణమైంది. 3 రోజులు కూడా గడవక ముందే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఎంత డేంజర్ అండి సృష్టికర్తతో పెట్టుకుంటే.